బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఏదైతే ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారో అందులో భరణి గారు మాట్లాడిన మాటలకి ఏమాత్రం అర్థం లేదని ఇప్పుడు లైవ్లో జరుగుతున్న టాస్క్ చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఏదైతే ఒక ప్యాంట్స్ లాంటివి ఇచ్చారో, బలూన్ ప్యాంట్స్ లాంటివి వేసుకొని బాల్స్ క్యాచ్ చేయాలో అందులో కళ్యాణ్ తప్పు చేస్తున్నట్టుగా ప్రోమోలో పోర్ట్రే చేసి చూపించారు. నిజానికి లైవ్లో జరిగిన విషయాలు చూస్తే అది అన్నెసెసరీ ఫైట్ అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ సంజన తెలివికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అసలు చాలా మైండ్ యూజ్ చేసింది అనిపించింది అక్కడ. అంటే 4 బాస్కెట్స్ ఆఫ్ బాల్స్ పెట్టారు. అందులో 2 సంచాలక్స్ ఉన్నారు. బాల్స్ త్రో చేస్తుంటే ఆడిన 5గురు కూడా క్యాచ్ చేయాలి. ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు విన్నర్స్. ఇది గేమ్. అయితే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు లాస్ట్ బాస్కెట్లో బాల్స్ ఎవరైతే విసురుతారో విసిరిన వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్కి తక్కువ ఉంటే ఒకవేళ వాళ్ళకి అన్ని బాల్స్ వేసి వాళ్ళకి గెలిపించవచ్చు. సో ఇది చేతిలో అవకాశం ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ లాస్ట్ వెళ్తాను, నేను సెకండ్ లాస్ట్ వెళ్తానని సంజన అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు కళ్యాణ్ మీ ఇష్టం, ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎవరు వెళ్ళినా మాకు ఓకే అంటే హౌస్ మేట్స్ ఏమో కళ్యాణ్ కూడా ఆలోచిస్తాడనమాట. కానీ కళ్యాణ్ బయటికి చెప్పడు. సంజన మాత్రం 10 సార్లు చెప్తూ ఉంటుంది సెకండ్ లాస్ట్ వెళ్తానని. అయితే కళ్యాణ్ కూడా అనుకుంటా లాస్ట్ వెళ్తే ఒకవేళ తనుజ దగ్గర తక్కువ ఉంటే నేను తనుజకు వేయొచ్చు అని కళ్యాణ్ కూడా ఉంటుంది మైండ్లో, కానీ చెప్పడు బయటికి. ఆ తర్వాత సంజన ఫస్ట్ వెళ్తుంది బాస్కెట్, సెకండ్ బాస్కెట్ కళ్యాణ్, థర్డ్ బాస్కెట్ సంజన, ఫోర్త్ బాస్కెట్ కళ్యాణ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ తనుజకి వేసి గెలిపించాలి అని ఏమనుకోలేదు, ఈక్వల్గానే వేశాడు. కాకపోతే సంజన ఏమంటుందంటే మీరు సుమన్ గారికి అసలు ఒక్క బాల్ కూడా వేయలేదు, సుమన్ గారికి ఒక బాల్ కూడా వేయలేదంటే సుమన్ గారికి వేసిన బాల్లో భరణి గారు పట్టుకుంటుంటే నేనే ఎక్కడి నుంచి వేస్తాను, నేను అందరికీ ఈక్వల్గా వేశాను, కాకపోతే ఒక బాల్ తనుజకి లాస్ట్లో ఎక్స్ట్రా వేస్తాడనమాట. అది కూడా తనుజ రిక్వెస్ట్ చేస్తే వేస్తాడు, అంతేగాని అక్కడ ఫ్రెండ్ అన్నా లేకపోతే తనని గెలిపించాలన్నా అస్సలు వేయడు. తనుజ నాకు వేయి కళ్యాణ్ అంటే ఒక బాల్ ఎక్స్ట్రా వేస్తారు. అలా అయితే సంజన వేసిన బాల్స్ అన్నింటిలో కూడా ఎవరు భరణి గారి దగ్గర ఉన్నాయి, భరణి గారి దగ్గర, ఇమాన్యుయల్ దగ్గర, డిమన్ దగ్గర ఉన్నాయి. మీరు కూడా అప్పుడు మీరే వేయొచ్చు. డిమన్ అంటాడు మరి సుమన్ గారికి ఎవరు వేయలేదంటే మీరే వేయొచ్చు కదా. సెకండ్ బాస్కెట్లో మొత్తం థర్డ్ బాస్కెట్ వేసినప్పుడే మీరు ఫుల్గా సుమన్ గారికి వేసుంటే ఆయన పట్టుకునేవాడేమో కదా. ఇప్పుడు కళ్యాణ్ వేయలేదని ఎందుకు గొడవ పడుతున్నారు, కళ్యాణ్ అందరికీ ఈక్వల్గానే వేశాడని వీళ్ళు ఇమాన్యుయల్, డిమన్, తనుజ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ అక్కడ భరణి గారు అలానే సంజన గారు మాత్రం తనుజకి ఎక్కువ వేసి తనుజని గెలిపించేశాడు కళ్యాణ్ అని పోర్ట్రే చేస్తారు. అది అన్నెసెసరీ వర్డ్. అండ్ ప్రోమోలో కూడా మనకు చూపించారు ఎలా ఆడిపిస్తే అలా ఆడుతున్నారని. ఇది ఇంకా లైవ్లో టెలికాస్ట్ అవ్వలేదు. అసలు ఏ డిస్కషన్తో వీళ్ళిద్దరు భరణి గారు అలా అనాల్సి వచ్చింది ఆ పాయింట్ అనేది ఇంకా లైవ్లో టెలికాస్ట్ అవ్వలేదు. జస్ట్ ఎపిసోడ్ వరకు మాత్రం ఇప్పుడు టెలికాస్ట్ అయ్యింది. సో ఇక్కడ కళ్యాణ్ అయితే ఎవరికి కూడా అంటే తనూజాకే వేయాలి, ఇమాన్యుయల్కే నా సపోర్ట్ అని అయితే ఏమీ చేయలేదు. అక్కడ అందరికీ ఈక్వల్గా బాల్స్ విసిరాడు. అందరూ ఎవరు పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నారు, పడేసిన వాళ్ళు పడేశారు. ఇంక సుమన్ గారికి వేయలేదంటే సుమన్ గారికి వేసిన బాల్స్ అని భరణి గారు క్యాచ్ చేస్తున్నారు హైట్ ఉండడం వల్ల. అది తప్పు కళ్యాణ్ది కాదు కదా. కళ్యాణ్ అయితే అందరికీ ఈక్వల్గా త్రో చేశాడు. అదే చెప్తుంటే సంజన అస్సలు వినట్లేదు. సంజన మైండ్కి మళ్ళీ సంజన అంటుంది నేను అందుకే చెప్పాను లాస్ట్ బాస్కెట్ నేను వేస్తానని. లాస్ట్ బాస్కెట్ నేను వేస్తుంటే మీరు గెలిచేవారు సుమన్ అన్న, నేను అందుకే చెప్తూనే ఉన్నాను ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళమనండి, నేను లాస్ట్ బాస్కెట్ వేస్తానని. మీరు వినలేదు. నాకు తెలుసు ఇదే అవుతుందని చెప్పి నిన్న కూడా బ్యాలెన్సింగ్ టాస్క్లో తనుజకి సపోర్ట్ చేశాడు. సంచాలక్గా కళ్యాణ్ ఏమీ సరిగ్గా చేయడని నిన్నటి విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు గొడవ పడుతుందన్నమాట సంజన. అప్పుడు కళ్యాణ్ అంటే నిన్నటి విషయం అయితే నిన్నే అడగాల్సింది, చెప్పు తగిలింది కానీ మీకు ఆ వీల్ తగలలేదు, వీల్ తగులుంటే నేను అక్కడే తనుజని కూడా డిస్క్వాలిఫై చేసేవాడిని, కానీ చెప్పు తగలడం తనుజ మిస్టేక్ కాదు, అప్పుడు మీరు అడగలేదు ఈ పాయింట్ కూడా, ఇప్పుడు తెచ్చి ఫైట్ చేస్తే అది అవ్వదు అంటే నిన్న అడిగితే మాత్రం నువ్వు చేసేస్తావేంటి, నువ్వు తనుజకి సపోర్ట్ చేస్తావు అన్నట్టుగా ఇప్పుడు నిన్నటి గేమ్ ఈరోజు గేమ్ కోసం సంజన మాట్లాడుతుంది అనమాట. సో సంజన మైండ్ యూజ్ చేసిన దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, కానీ సంజన మాట్లాడిన మాటల్లో మాత్రం అర్థం లేనట్టు అనిపించింది. కళ్యాణ్ అయితే ఏం తప్పు లేదు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి.